ఇక మన దేశంలోనే ధనిక పార్టీ ఏంటో తెలుసా అరవింద్ గారు? దేశంలోనే తెలుసా తెలియక దేశంలోనే ధనిక పార్టీ ప్రాంతీయ పార్టీ ప్రాంతీయ పార్టీ అంటే ఒప్పుకోరు. అంటే గతంలో జాతీయ స్వయం పార్టీ ప్రకటిత జాతీయ చెప్పుకున్నారులేండి. పార్టీ, స్వయం ప్రకటిత జాతీయ పార్టీ అది వాళ్ళే జాతీయ పార్టీగా ప్రకటించుకున్నారు. జాతీయ పార్టీగా ప్రకటించుకోవడంతో పాటు ఇటీవల జరిగినటువంటి పార్లమెంట్ ఎన్నికల సందర్భంలో కూడా ప్రధానమంత్రి అభ్యర్థిగా తనకు తాను ప్రధానమంత్రి అభ్యర్థిగా ప్రకటించుకున్నారు ఆ పార్టీ అధినేత. అదే సందర్భంలో ఇక్కడ మనం రాజకీయపరమైనటువంటి వ్యంగ్యాలు, రాజకీయపరమైనటువంటి సెటైర్లు పక్కన పెడితే ఇక్కడ ఒక ప్రధానమైన అంశం గమనించాలి విజయ్. అంటే ప్రాంతీయ పార్టీల్లో అధికారంలో ఉన్నటువంటి పార్టీలే మెయిన్ గెయినర్స్ అనేది ఇక్కడ ప్రధానంగా గమనించాలి. క్లియర్ గా కనిపిస్తుంది. అది ఎలక్ట్రల్ బాండ్స్ రూపంలో కూడా ఒక అంశం అనేది క్లారిటీ అయితే ఉంది. ఎలక్ట్రల్ బాండ్స్ ఆధారంగా జరిగినటువంటి ఈ రాజకీయ పరమైనటువంటి రెవెన్యూ చర్చ, దాంతోపాటు మిగతా అంశాలు కూడా, అంటే ఒకటి ఎలక్ట్రల్ బాండ్స్ రూపంలో ఇచ్చిన వాళ్ళు ఎవరో తెలియకుండా ఇచ్చినటువంటి, బయటికి ఇచ్చిన వాళ్ళు ఎవరో ప్రపంచానికి తెలియకుండా ఇచ్చినటువంటి నిధులు ఒక పక్కన ఉంటే, ఆ నిధులకు సంబంధించినటువంటి అంశంలో మరొక క్లారిటీ కూడా ఇప్పుడు రావాల్సినటువంటి అవసరం ఉంది. ఎలక్ట్రల్ బాండ్స్ మాత్రమే కాకుండా మిగతా నిధులు కూడా భారీగా ఈ అధికారంలో ఉన్నటువంటి పార్టీలకు రావటం ఇంకొక అంశం కూడా ఇక్కడ ప్రధానంగా గమనించాలి. ఎక్కువ కాంట్రాక్టర్లు వర్క్ చేసినటువంటి ప్రాంతాల్లో మాత్రమే ఈ భారీ నిధులు రావటం. అక్కడ వెస్ట్ బెంగాల్లో కానీ, ఇక్కడ కానీ, మిగతా చోట్ల కానీ, అంటే అధికార పార్టీ ద్వారా కాంట్రాక్టులు పొందినటువంటి, భారీ కాంట్రాక్టులు పొందినటువంటి వ్యక్తులు, సంస్థలు ఇచ్చినటువంటి బాండ్లు కానీ ఇవి చూడాలి. అదే సందర్భంలో ఈ బాండ్లకు మాత్రం, ఎలక్ట్రల్ బాండ్స్ మాత్రమే కాకుండా వేరే మార్గాల్లో కూడా అధికారంలో ఉన్నటువంటి ప్రాంతీయ పార్టీలకి, ఒకటి రెండు చోట్ల జాతీయ పార్టీకి కూడా భారీగా నిధులు రావటం అనేటువంటి అంశాన్ని ఖచ్చితంగా ప్రజాస్వామ్యానికి సంబంధించినటువంటి ప్రజాస్వామ్య సంస్కరణవాదులు ఎవరైతే ఉన్నారో వాళ్ళందరూ దీన్ని వ్యతిరేకిస్తున్నారు, ప్రశ్నిస్తున్నారు. ప్రశ్నించే క్రమంలో వాళ్ళు లేవనెత్తినటువంటి అంశాలు కూడా చాలా క్లియర్గానే ఉన్నాయి. 1, 2, 3 కాదు, దానికి సంబంధించి ఒక పెద్ద జాబితానే ఉంది, ప్రశ్నల జాబితా. అంటే ఒక కాంట్రాక్ట్ రావటం, లేదా ఒక నామినేషన్ ద్వారా ఒక పెద్ద భారీ పని దక్కించుకోవటం, ఆ తర్వాత అక్కడ అధికారంలో ఉన్నటువంటి పార్టీకి డబ్బులు రూపంలో లేదా బాండ్స్ రూపంలో నిధులు రావటం. ఈ మొత్తం ఆర్డర్ని, ఈ మొత్తం వ్యవహారాన్ని ఖచ్చితంగా పరిశీలించాలి. ఒకటైతే క్లియర్, సుప్రీంకోర్టు ఎలక్ట్రల్ బాండ్స్ విషయంలో వాటిని బహిరంగపరచండి అని చెప్పినటువంటి విషయం, ఏ పార్టీకి ఎంత అనేటటువంటి విషయం మొదట చెప్తే, తర్వాత ఏ సంస్థలు ఎంతమందికి ఎవరెవరికి ఇచ్చినటువంటి విషయం కూడా చాలా చర్చ వచ్చింది. ఇక్కడ ఇంకొక విషయం గమనించాలి విజయ్. మనం ఒక పక్కన నిధుల ప్రవాహాన్ని మాత్రమే ప్రశ్నిస్తున్నాం. నిధుల ప్రవాహాన్ని ప్రశ్నిస్తున్నటువంటి మనం ఇంకొక విషయం కూడా ఆలోచించాలి. ఎలక్షన్స్లో ఈ పార్టీలు భారీగా ఖర్చు పెట్టడం, ఒకటి భారీగా రికార్డుల ప్రకారం, లెక్కల ప్రకారం భారీగా ఖర్చు పెట్టడం, మరొకటి రికార్డుల్లో రాకుండా భారీగా ఖర్చు పెట్టడం, ఇదంతా కూడా ప్రజాస్వామ్యానికి సంబంధించినటువంటి ఇదొక హంతక కార్యక్రమం. ప్రజాస్వామ్యానికి కూని చేసే కార్యక్రమంగా ఒక పక్క సంస్కరణల అభిలాషులు, అదే సందర్భంలో ప్రజాస్వామ్యవాదులు అభివర్ణిస్తుంటే, పోటీ పడి అదే సందర్భంలో భారీగా ఎన్నికల ఖర్చు పెంచుకుంటూ వెళ్తున్నటువంటి పార్టీలు, ఈ పార్టీల్లో అధికారంలో ఉన్నటువంటి పార్టీలు కీలకం. అధికారంలో ఉన్నటువంటి పార్టీలకి ఎక్కువ వస్తున్నాయి అనేటువంటి అంశాన్ని కేంద్రంగా చూస్తే ఇది పరిస్థితి. అయితే ఇక్కడ ఇంకొక ఆశ్చర్యకరమైనటువంటి అంశం గమనించాలి. ఎన్నికలకి సంబంధించినటువంటి ఖర్చులోనూ ఒక తెలుగు పార్టీయే అగ్రస్థానంలో ఉంటే, ఎన్నికలకు అంటే ఈ రాబడి రూపంలో కూడా ఒక తెలుగు పార్టీయే ఖచ్చితంగా లీడింగ్లో ఉంది. వైసీపీ ఖర్చులో మొదటి స్థానంలో ఉంటే, బీఆర్ఎస్ అలియాస్ టీఆర్ఎస్ ఏదైతే ఎన్నికల ముందు వచ్చినటువంటి రాబడిలో, ఆ పార్టీల రాబడిలో అధిక స్థానంలో ఉండటం కూడా ఖచ్చితంగా గమనించాల్సినటువంటి విషయం. తెలుగు నేల మీదనే ఎన్నికలు అత్యంత ఖరీదైనవిగా మారినవి అనేటటువంటి విమర్శ ఉంటే, ఆ విమర్శకి ఖచ్చితంగా ఈ వాదనలో అయితే పునాదిగానే చెప్పాలి.
అదే సందర్భంలో అధికారంలో లేని పార్టీలు కూడా అదే స్థాయిలో పోటాపోటీగా ఖర్చు పెట్టారు ఎన్నికలకు సంబంధించినటువంటి అనే విషయంలో ఎక్కడ భేదాభిప్రాయం లేదు. ఎన్నికల వ్యయాన్ని భారీగా పెంచినటువంటి ఈ పర్టికులర్ అంశంలో, ఈ పర్టికులర్ చర్చలో కీలకంగా మారినటువంటి ఒక పర్టికులర్ విషయం అయితే చెప్పక తప్పదు విజయ్. అదేంటంటే ఎన్నికలకి సంబంధించినటువంటి ఈ వ్యయానికి వచ్చినటువంటి మార్గాల్ని కూడా ఖచ్చితంగా పరిశీలించాలి. దీనికి సంబంధించినటువంటి ఒక పెద్ద చర్చ జరగాలి. ఈ చర్చ ఖచ్చితంగా రాజకీయపరమైనటువంటి ముగింపుగా, రాజకీయపరమైనటువంటి సంస్కరణల అభిలాషలకి ఒక అండగా నిలబడేటటువంటి చర్చ అయితే ఖచ్చితంగా జరగాల్సినటువంటి అవసరం అయితే ఉంది. ఏ అడుగునా జరిగినటువంటి ఈ ఎన్నికల వ్యయం పెంపుకు సంబంధించినటువంటి అంశాన్ని ఖచ్చితంగా మనం చర్చించాల్సిన అంశం. దేశవ్యాప్తంగా దీనికి సంబంధించిన చర్చ అయితే జరగాల్సిన అవసరం అయితే ఉంది విజయ్.